భూమి అనుకున్నట్టుగా కేపీ శారదల చేత కళ్యాణం వాళ్ళ చేతుల మీదుగా జరిపిస్తుంది. ఎందుకంటే ఇక తన మేనమామే కాళ్ళు కడగాలని చెప్పేసి భూమి నిర్ణయించుకుంటుంది. ఈలోపు గగన్ కోపంగా భూమి మీద చూస్తూ ఉంటాడు. అక్కడ టైం అవుతుంది బావా, పంతులు గారు అందుకే చెప్పారని మామయ్యని పిలిపించి కన్యాదానం చేయించాననేసరికి కోపంతో రగిలిపోతూ ఉంటాడు గగన్. ఈలోపు వెంటనే అపూర్వ ఇక ఇంటికెళ్ళి గొడవ చేసి ఈ పెళ్ళి బిందుతోనే జరగాలని చెప్పేసి వెంటనే బిందు ఇక మీరా అందరూ కలిసి సాక్ష్యాలు తీసుకొని మండపం దగ్గరికి వస్తూ ఉంటారు కదా. ఇక్కడ మాత్రం మండపం దగ్గర పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక అది చూసుకున్న అపూర్వ వెంటనే మండపం దగ్గరికి బయలుదేరుతుంది. ఇక్కడ పూరి మెడలో పంతులు గారు చెప్పినట్టు ఇక ముహూర్తానికి టైం అవుతుంది. ముహూర్తం సమయం దాటక ముందుకే అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేయాలని చెప్పేసి పంతులు గారు చెప్పి శివ చేతికి ఇక తాళిబొట్టు ఇస్తాడు. సంతోషంతో శివ తాళిబొట్టు తీసుకొని పూరి మెడలో కడుతుండగా ఈలోపు వెంటనే ఇక తన దగ్గర సాక్ష్యాలు తీసుకొని బిందుని తీసుకొని అపూర్వ బయలుదేరుతుంది. అపూర్వ బయలుదేరేసరికి ఇక్కడ వెంటనే 3 ముళ్ళు శివ పూరి మెడలో వేస్తాడు. పెళ్ళి ఆపడానికి సాక్ష్యాలు తీసుకొచ్చేసరికి గోరంట ఇంటి దగ్గర నుంచి అపూర్వకు ఫోన్ ట్రై చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే కాసేపట్లో ఇక చిరచంద్ర గట్టి నిర్ణయం తీసుకొని మొత్తం ఆస్తి మొత్తం భూమి పేరిట చేస్తాడు కదా. ఇక గోరంట ఫోన్ ట్రై చేస్తూనే ఉంటుంది. ఈలోపు గగన్ని పరువు తీయాలని చెప్పేసి బిందుని తీసుకొని సాక్ష్యాలు పట్టుకొని అపూర్వ ఇక్కడికి వచ్చేసరికి పెళ్ళి జరిగిపోతూ ఉంటుంది. శివ ఆల్మోస్ట్ పూరి మెడలో ఆల్రెడీ 3 ముళ్ళు వేస్తాడు. ఇక భూమి సంతోషపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు గోరంట ఫోన్ ట్రై చేస్తూ ఆఖరికి నక్షత్రకు ఫోన్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి గోరంట అనేసరికి కొంపలు మునిగిపోతున్నాయి, ఏం మాట్లాడుతున్నావు, ఒకసారి మీ అమ్మకి ఇవ్వు అని అనేసరికి ఇక మమ్మీ గోరంట ఫోన్ చేసింది, తర్వాత చేస్తానని చెప్పు, ఏదో కొంపలు మునిగిపోతున్నాయట అని చెప్పేసి వెంటనే ఫోన్ లాక్కొని ఏంటి పిన్ని ఏంటి ఏమంటాను అమ్మాయి, ఇక్కడ లాయర్ వచ్చాడు, ఇక అల్లుడు గారు ఏకంగా భూమి పేరు మీద ఆస్తి రాంచాలని భూమికి ఫోన్ చేసి రప్పిస్తున్నాడు. ఆ తర్వాత మీ ఇద్దరికి చిప్పలే వస్తాయి. ఏం మాట్లాడుతున్నా పిన్ని, ఆల్రెడీ లాయర్ వచ్చి ఇక ఏకంగా భూమి సంతకం పెడితే ఆస్తి మొత్తం భూమి చేతికి ఇచ్చేస్తాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అపూర్వ, త్వరగా రా అని అనేసరికి మండపం దగ్గరికి వచ్చిన భూమి ఇక తన జీవితాన్ని సర్వనాశనం చేయాలి, వాళ్ళ విలువ తీయాలని చెప్పేసి అపూర్వ పక్క ప్లాన్తో రిపీట్ కొట్టేస్తుంది. వెంటనే నువ్వు చెప్పేది నిజమా పిన్ని, అయ్యో అమ్మాయి నిజం అమ్మాయి, కాసేపట్లో భూమి కూడా వస్తుంది, ఆ తర్వాత సంతకం పెడితే ఆ తర్వాత ఆస్తి మొత్తం భూమి పేరు మీద పోతుంది. ఎవరికి తెలియ ముందుకే ఇక ఈ అల్లుడు తీసుకున్న నిర్ణయానికి నువ్వే ఏదో ఒకటి చేయాలి, నేను వస్తున్నాను పిన్ని అని చెప్పేసి వెంటనే మీరా త్వరగా ఇంటికి వెళ్దాం. ఏంటత్తయ్యా శివతో పెళ్లి జరిపిస్తా అన్నావు కదా, ఇప్పుడు కాదు, ఫస్ట్ నువ్వు ఫస్ట్ పదమని చెప్పేసి అందరు కలిసి ఇంటికి బయలుదేరుతారు. ఈలోపు ఇంటికి బయలుదేరుతుండగా వెంటనే శివ చూస్తాడు, ఇదేంటి వీళ్ళందరూ మధ్యలో వచ్చి వెళ్ళిపోతున్నారు, పెళ్ళికి వచ్చారా, వీళ్ళు చూస్తూ ఉంటే ఏదో జరిగినట్టుగా అనిపిస్తుంది, ఈ విషయం వెంటనే భూమికి చెప్పాలని చెప్పేసి వెంటనే ఇక పెళ్ళి అక్కడ జరిగిపోతుంది. దేవుడి దయ వల్ల శివ పూరి మెడలో తాళి కట్టేస్తాడు. ఇక వెంటనే భూమి దగ్గరికి చెర్రి వస్తాడు. భూమి, అపూర్వ అత్తయ్య నక్షత్ర మీరత్తయ్య బిందుని తీసుకొని వచ్చారు అనేసరికి షాకింగ్ అయిపోతుంది. ఒక్కసారిగా భూమి ఇక పెళ్ళి ఆపడానికి వచ్చిందని చెప్పేసి పెళ్ళి జరుగుతున్న సమయంలో ఇక సాక్ష్యాలు చూపించి ఇక పెళ్ళి ఆపడానికి వచ్చేసరికి పెళ్ళి ఆగిపోయినట్టుగా కేపీని గగన్ తీర్పు చెప్పమన్నట్టుగా అప్పుడు ప్రేమించుకున్న వాళ్ళ పెళ్లి చేయాలి అని చెప్పేసి ఆ తీర్పు అప్పుడు వెంటనే గగన్ నిర్ణయం ప్రకారం ఇక బిందు శివల పెళ్లి చేసినట్టుగా ఒక్కసారిగా భూమి ఉలిక్కి పడుతుంది. భూమి అని చెప్పేసి పక్కన చెరి పిలుస్తూ ఉంటాడు. వాళ్ళు ఎక్కడున్నారు అని విధంగా కంగారుతో అడుగుతుండగా
మండపం దగ్గరికి వచ్చారు. కానీ ఏం జరిగిందో తెలియదు. అణసిపెట్టడుగా తిరిగి వెళ్ళిపోతున్నారు. జరగరాందే జరగబోతుంది. ఈ విషయం ఇప్పుడు నిజంగా బయటపడితే ఈ కుటుంబం పరువు తీయడానికి అపూర్వ పిన్ని బిందును అడ్డం పెట్టుకుని తన జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకుంటుంది. ఒకవేళ వాళ్ళు మండపం దగ్గరికి వచ్చిన తర్వాత బావకు ఈ విషయం తెలిస్తే గుండెలు పగిలిపోతాయి. అప్పుడు అందరినీ ద్వేషిస్తాడు అని భయపడుతూ ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోయారు. ఇంటి దగ్గర ఏదో జరిగినట్టుగా అనిపిస్తున్నసరికి భూమికి వెంటనే జ్ఞాపకం వస్తుంది. అవును, వాళ్ళు వెళ్ళడానికి ఒక కారణం ఉంది. ఏంటి భూమి? నాన్న ఫోన్ చేసి ఆస్తి మొత్తం నీ పేరిట రాస్తాను, ఒకవేళ నువ్వు రాకపోతే నా శవాన్ని చూస్తావని ఫోన్ చేశాడు. ఆ విషయం తెలిసినట్టుంది. ఆ విషయం తెలియక ముందుకైతే ఈ పెళ్ళి అపూర్వ పిన్నే వచ్చి ఎలాగైనా ఆపేది. కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నాన్నను వాళ్ళు ఏమన్నా కలిసి ఏదైనా చేస్తారేమో భయంగా ఉంది. ఇక్కడ సంగతి నేను చూసుకుంటాను. పెళ్ళి అయిపోయింది కదా, వెంటనే మామయ్యని కూడా కాపాడుకున్న బాధ్యత నీదే. భూమి, వెళ్ళు, త్వరగా వెళ్ళు. అన్నయ్యకు నేను ఏదో ఒక నచ్చ చెప్తాను. నిజమా చెల్లి? నేనే చెప్తున్నాను కదా, త్వరగా వెళ్ళు అనే విధంగా ఇక కేపీ అదే సమయానికి భూమికి కృతజ్ఞత చెప్పడానికి వస్తూ ఉంటాడు. అమ్మ భూమి, ఎక్కడికమ్మా? అది మామయ్య. ఏంటమ్మా, ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఇందాక అపూర్వ బిందుని తీసుకొని వచ్చింది. వాళ్ళు ఇక్కడికి రావడం ఏంటి? అది కాదు మామయ్య, ఇదంతా విషయం పక్కన పెట్టు. నాన్న ఇందాక ఫోన్ చేసి ఆస్తి మొత్తం నీ పేరిట రాస్తాను, నువ్వు ఒకవేళ ఇక్కడికి రాకపోతే ఇక తెల్లారుతున్న శివాన్ని చూస్తావన్నాడు. ఆ విషయం ఇప్పుడు అపూర్వకు తెలిస్తే నాన్నను అపూర్వ ఏదైనా చేయగలదు ఆస్తి కోసం. మా అమ్మనే పొట్టన పెట్టుకుంది. నాన్న లెక్కన అదే భయంగా ఉంది. అమ్మ, నువ్వు ఏదైనా సరే త్వరగా ఇంటికెళ్ళి మీ నాన్నను కాపాడుకో. లేకుంటే అపూర్వ ఇక చిరచంద్రను చంపేదాకా కూడా తీసుకొస్తుంది. ఆస్తి కోసం అపూర్వ పేరు మీద కూడా చేయించుకుంటుందమ్మా, త్వరగా నడు అనే విధంగా వెంటనే ఇంటికి భూమి బయలుదేరుతుంది. ఈలోపు ఇక అపూర్వాలు కూడా ఇంటికి బయలుదేరుతారు. బావా, ఆస్తి కోసం అని చెప్పేసి నేను ఇన్ని రోజులు ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నాను? నీ ప్రేమ కోసం కాదు, ఆస్తిని నా సొంతం చేసుకున్నాడు. కానీ గద్దల్లాగా అదొచ్చి తన్నుకపోతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నావు అని ఇంటికి వచ్చేసరికి, ఏంటి బావా, లాయర్ ఎందుకు వచ్చాడు అనే విధంగా అడుగుతూ ఉంటుంది. ఏంటి అపూర్వ, చెప్పాను కదా, సిగ్గుగా అనిపిస్తుంది, కూర్చొని తేరగా తిన్నట్టుగా అనిపిస్తుంది. అందుకనే ఆ నిందలు పడలేకనే భూమి పేరు మీద ఆస్తి మొత్తం రాస్తున్నాను. భూమికి ఫోన్ చేసి చెప్పాను. ఇప్పుడు తను వచ్చి సంతకం పెడితే తన చేతికి ఈ ఆస్తి మొత్తం తన చేతికి ఇస్తాను. వద్దు బావా, భూమికి ఆస్తి ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏంటి అపూర్వ, ఇది నా ఆస్తి కాదు, శోభచంద్ర ఆస్తి. అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? ఎన్ని రోజులు కాపాడింది నువ్వే కదా. ఈ ఆస్తి కాపాడకుంటే ఇక భూమికి ఎలా వచ్చేది? బావ దాని గురించి ఆలోచించక పక్కన పెట్టు. అపూర్వ, నేను ఎవ్వరి మాటలు వినదలుచుకోలేదు. నేను తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇప్పుడు ఇంట్లో వాళ్ళే అంటున్నారు, చుట్టుపక్కల వాళ్ళు అనుకోవట్లేదని ఎలా సాధ్యం? తేరగా భార్య సొమ్ము తింటున్నాడు, తన కూతురుకు రావాల్సిన ఆస్తి మొత్తం అనుభవిస్తున్నారని ఆ మాటలు నేను పడదలుచుకోలేదు. అందుకే లాయర్తో మాట్లాడాను. బావా, ఒక నిమిషం లోపలికి వస్తావా అనేసరికి, ఒక్క నిమిషం లాయర్ గారు, భూమి వస్తుంది, సంతకాలు పెట్టిన తర్వాత మీరు వెళ్దురు కానీ అని అపూర్వ గదిలోకి చిరచంద్రని తీసుకెళ్తుంది. ఏంటి అపూర్వ, ఎందుకు పక్క తీసుకొచ్చావు? అది కాదు బావా, నువ్వు ఆస్తి మొత్తం ఆశిస్తా అంటాను. నక్షత్ర గురించి ఆలోచించావా? నక్షత్రకేమైంది? అయినా ఇప్పుడు ఇదంతా శోభది కదా. అలాంటప్పుడు నక్షత్రకు తర్వాత సంగతి తర్వాత. ఏంటి బావా, నా కూతురికి ఏం అవసరం లేదా? నీ పెద్ద కూతురికి ఆస్తి మొత్తం రాసిస్తావా అని అపూర్వ స్లిప్ అవుతుంది. ఏంటి అపూర్వ, కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్త కాదు బావా, నిజం మాట్లాడుతున్నాను. నా కూతురికి ఆస్తి లేకపోతే ఇన్ని రోజులు నా కూతురు పేరు మీద నువ్వు ఆస్తి రాస్తావనుకున్నా. కానీ అది ఎవతో తెలియని దానికి ఆస్తి మొత్తం రాస్తూ ఉంటే ఎలా ఊరుకుంటాను? అపూర్వ, ఇది నా శోభ ఆస్తి. నా శోభ ఆస్తి భూమికే చెందుతుంది. ఇందులో ఎవరికి వాటా లేదు. అలా అనే చెప్తున్నాను బావా. ఇన్ని రోజులు ఈ ఆస్తి కోసమే
నా కూతురు పేరిట వస్తుందనుకున్నాను. కానీ ఆ దేవత వచ్చి తీసుకుంటుంటే చూస్తూ ఊరుకోలేను. అపూర్వ, నేను తీసుకున్న నిర్ణయం అంతే. కానీ నేను చూస్తూ ఊరుకోను కదా బావా. ఏంటి అపూర్వ, కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నావు? లేదు బావా, ఇది నా మనసు నుంచి వచ్చిన మాటలే. చెప్పేది అర్థం చేసుకో బావా అని చెప్పేసి విధంగా అనేసరికి చిరచంద్రకు కాస్త లైట్ వెలుగుతూ ఉంటుంది. మరోవైపు భూమి ఇంటికి కంగారుతో రానే వస్తూ ఉంటుంది. ఇక వెంటనే, బావా ఫస్ట్ నీ వాటర్ తాగు, టెన్షన్ పోతుంది, ఆ తర్వాత అని చెప్పేసి అందులో స్లీపింగ్ టాబ్లెట్ కలిపి ఇస్తుంది. వెంటనే ఇక ఆ స్లీపింగ్ టాబ్లెట్ వాటర్ తాగేస్తాడు. ఇక నేను ఆస్తి మొత్తం భూమి పేట రాంచుతాను, భూమి వస్తుంది, నేను వెళ్ళి హాల్లో కూర్చుంటాను, చెప్పేది విను బావ అంటుండగా ఒక్కసారిగా కింద పడిపోతుండగా పట్టుకొని వెళ్ళి పడుకోబెడుతుంది. నాకు తెలుసు బావా, నువ్వు ఆస్తి మొత్తం రాస్తావని నాకు తెలుసు. నిన్ను ఏకంగా బెడ్కే అంకితం చేస్తాను. ఆ భూమి పేరు మీద ఆస్తి ఎలా రాస్తా అనుకున్నావు అని చెప్పేసి పడుకోబెట్టి హాల్లోకి వెళ్ళి, సారీ లాయర్ గారు, కొంచెం మా బావ సాడ్గా మూడులో అయిపోయాడు, మిమ్మల్ని రేపు రమ్మన్నారు, కానీ భూమి వస్తుందని చెప్పారు కదా మేడం, భూమి రావట్లేదట, మీరు వెళ్ళండి అని చెప్పేసేసరికి సరే మేడం అని లాయర్ వెళ్ళిపోతుండగా ఎదురు పడుతుంది లాయర్కి. మీరు ఇతను లాయర్ కదా అని చెప్పేసి భూమి లోపలికి వెళ్తుంది. నానా నానా అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏంటి ఇక్కడికి వచ్చావు అని అపూర్వ అడుగుతుంది. నాన్నెక్కడా అని అడుగుతున్నావు? మీ నాన్న రెస్ట్ తీసుకుంటున్నాడు. నాన్నను ఏదైనా చేసావు కదా అపూర్వ, నిజం చెప్పు. మా బావను నేనెందుకు చేస్తా భూమి? తెలుసు, నువ్వు ఆస్తి కోసం నాన్నను చంపడానికైనా సిద్ధపడ్డావని కూడా తెలుసు. అవును, చంపుతాను. ఈ ఆస్తి ఎవరిది? నాది. ఖచ్చితంగా బావను కూడా చంపే రోజు కూడా అతి త్వరలో ఉంది. ఛీ, ఇంత నీచురాలివా? నమ్మి ఇన్ని రోజులు నువ్వు భార్యవని మా అమ్మ కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటున్నాడు. ఆస్తి కోసమని మా నాన్నను చంపాలని నువ్వు చూసావనుకో, ఈసారి మా నాన్న చావు కాదు, నీ చావు నువ్వు కళ్ళారా చూసుకోకుండానే నిన్ను చంపేస్తానని భూమి అపూర్వకు వార్నింగ్ ఇస్తుంది.